హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అర్హుల ఎంపిక చేయడం జరిగింది. దాని తర్వాత అర్హుల జాబితా నుంచి దాదాపుగా 23 లక్షల మంది లబ్ధిదారులను కూడా గుర్తించి వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. సో దాదాపుగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 30 లక్షల మంది అప్లై చేసుకున్నట్టు, ఈ 30 లక్షల మందిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది 23 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించినట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో దీనిలో భాగంగా ఎవరైతే ఈ యొక్క 23 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చేటటువంటి క్రమంలో ఈ యొక్క కంప్లీట్ డేటాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము ఈ రెండు యొక్క ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను అయితే ఇచ్చేటటువంటి కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. సో పిఎం ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ రెండు ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా మన రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి ఈ యొక్క లబ్ధిదారుల జాబితా ఏదైతే ఉందో 23 లక్షల మంది లబ్ధిదారుల జాబితాని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి లబ్ధిదారుల ఆ జాబితా ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. మేము ఈ లిస్ట్ ఏదైతే ఉందో, మీరు పంపించినటువంటి 23 లక్షల లబ్ధిదారుల లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా లేదు, మీరు సర్వే అనేది ప్రాపర్గా చేయలేదు, మళ్ళొకసారి మాకు సర్వే చేసి పంపించండి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది మన స్టేట్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినటువంటి కొత్త విషయం. సో ఇది అసలు ఎందుకు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే, రాష్ట్ర ప్రభుత్వం మన ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ద్వారా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి దానికి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాళ్ళు బేస్ చేసుకొని అర్హుల ఎంపిక జరిగింది అని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో ఇందిరమ్మ యాప్లో మీరు ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడగలేదు, కేవలం ఏంటంటే ఇల్లు ఉందా లేదా, ప్లేస్ ఉందా లేదా అని చెప్పేసి కొద్ది ప్రశ్నలు మాత్రమే అడిగి ఈ యొక్క లబ్ధిదారులను కానీ అర్హులను కానీ మీరు ఎంపిక చేసినట్టుగా మాకు అర్థమవుతుంది. కొత్తగా మేము అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ద్వారా మళ్ళీ సర్వే చేసి మీ యొక్క లబ్ధిదారుల లిస్టు పంపించండి, దాని తర్వాతనే మేము మీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇల్లు ఇస్తాము అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఆధారపడింది అంటే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొంచెం నిధుల కొరత ఉంది అని చెప్పేసి పిఎం ఆవాస్ యోజన కింద మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి కేంద్ర ప్రభుత్వం అనేది సానుకూలంగా స్పందించింది. ఆ విధంగానే మేము కూడా కొంతవరకు మా బడ్జెట్లో నుంచి నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా కేంద్రం ముందుకు రావడం జరిగింది. సో దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క లబ్ధిదారుల జాబితాని కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించినట్టుగా మనకు సమాచారం. సో దీనిలో కేంద్ర ప్రభుత్వం అనేది ఇంకేం చెప్తుంది అంటే, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి మొబైల్ యాప్ ద్వారానే మళ్ళీ ఒకసారి సర్వే చేసి దానిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాతనే ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక అనేది చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా వీళ్ళు క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంది ఈ యొక్క లబ్ధిదారుల ఎంపికలు అంటే, ఇళ్ళ కోసం దరఖాస్తులు ఏదైతే మనం అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దరఖాస్తుదారులు, వాళ్ళను లోపల కొన్ని అకౌంట్స్, కొన్ని లబ్ధిదారుల లోపల బ్యాంకు ఖాతాల గురించి కానీ, లేకపోతే 2 వీలర్స్ గురించి కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో అలాంటి వివరాలు ఏవి లేకుండా ఈ యొక్క యాప్ డిజైన్ చేసి దానిలో ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక మీరు చేసిర్రు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు దీనికి సంబంధించి అయితే త్వరలోపల అందరూ కూడా ఏంటంటే చాలా
దగ్గరలో అందరికీ కూడా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కింద ₹1,00,000 వస్తాయని చెప్పేసి చాలామంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటంటే కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం. సో ఎవరైతే లబ్ధిదారులు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల కోసం ఫస్ట్ ఫేజ్ కింద ₹1,00,000 వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకా కొద్ది రోజులు డెఫినెట్గా వెయిట్ చేయక తప్పదు అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినటువంటి ఈ నిర్ణయం అనేది మీరు నిజంగానే మంచిదనుకుంటున్నారా కాదా అనేటటువంటి విషయం కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.